శ్రీమతి నమః. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. రాముడి గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో, ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు అంటే నాకు చాలా కోపం వచ్చింది. చాలా కంట్రోల్ చేసుకుని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంతకు మించి దిగజారి నేను కూడా మాట్లాడలేను కాబట్టి. వాళ్ళకంటే సంస్కారం లేదు కాబట్టి మన దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడతారు. కానీ మనకి సంస్కారం ఉంది కదా. మన భారతీయ సంస్కారం ఇంకొకళ్ళని నిందిస్తూ అసహ్యంగా మాట్లాడమని మనకి చెప్పలేదు. మీరు మీ చెవులతోటే వాడు ఏం మాట్లాడాడు అనేది వినండి. విన్న తర్వాత మనం వాడిని ఏం చెయ్యాలి, వాడి మీద ఏ విధంగా కేసు ఫైల్ చేయాలి అనేది నాకు కింద కామెంట్ లో పెట్టండి. కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు. నిజమైతే ఆ రాముడు అనే వ్యక్తి ఉంటే రాజాసింగ్ నాలుగు చీరేసేవాడు. శ్రీరాముడిని లంచా కొడుకు అన్నాడు రాజాసింగ్. నిజంగానే శ్రీరాముడి గురించి ఒక పుస్తకం ఉంది, రాముడి కృష్ణుడి రహస్యాలను బాబాసాహెబ్ అంబేద్కర్ రాశాడు. రాముడు ఎన్నిసార్లు ఆపుమాంసం తిన్నాడు, ఎన్నిసార్లు గొడ్డు మాంసం తిన్నాడు, ఎంతమంది భార్యలను చేసుకున్నాడు, ఎంతగా ఆ సీతను అవమానించాడు, ఆయన నిప్పులో ఉంచాడు, ఏ విధంగా లంక మీద యుద్ధం చేశాడు, ఆ సీతను ఎంత అవమానించాడో అక్కడ రాసి పెట్టాడు. హిందూ మతంలో ఒక చిక్కుముళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ చక్కగా రాసి పెట్టాడు. ఎందుకంటే మాట్లాడితే గొంతు కోయొచ్చు, నడిస్తే కాలు నరకచ్చు, కానీ రాసి పడితే ఎవరు ఏమి పీకలేడు. పురాణాలు మీరు వేదాంగాలు ఏ గ్రంథం తీసి చదివినా, ఏ యాగం జరిగినా, ఏ పూజ జరిగినా వందలాది వేలాది ఆవులను కోసుకొని తిన్నది పాపన సోదరులే. కాబట్టి వాళ్ళే నిజమైన లంచా కొడుకులు. విన్నారు కదా రాముడు గురించి ఎంత అసహ్యంగా నీచంగా మాట్లాడాడో. ఇప్పుడు ఒక హిందువుగా, ఇప్పుడు రాముణ్ణి కొలిచే ఒక వ్యక్తిగా ఏ విధంగా స్పందిస్తారు అనేది కింద కామెంట్ లో పెట్టండి. ఇప్పుడు కూడా మనం నోరు మూసుకుని కూర్చుంటే ఇలాంటి మాటలే మాట్లాడతారు, ఇలాంటి వాళ్లే మనకి బయటికి వస్తారు. మనం మన ధర్మం మీద బురద జల్లుతున్న వాళ్ళని ఏం చెయ్యాలి అని ఆలోచించట్లేదు. మనం మన ధర్మంలో ఉన్న వాళ్ళ మీదే బురద జల్లుకుంటున్నాం. మనలో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తూ మన దేవీ దేవతల్ని అత్యంత అసహ్యకరంగా నీచంగా మాట్లాడి ఇలాంటి వాళ్ళని మాత్రం ఏమి చెయ్యలేకపోతున్నాం. ఏదో ఒక పరిష్కార మార్గాన్ని మనం చూడకపోతే ఇలాగే ఇంకా పేట్రేగిపోతూనే ఉంటారు. మనం ఖండించకపోతే ఇలాంటి వాళ్ళని వీళ్ళు ఇలా విషాన్ని చిమ్ముతూనే ఉంటారు. దయచేసి కింద కామెంట్ పెట్టి ఈ వీడియోని వైరల్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.